ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను ఇప్పటికే ఆసీస్ గెలుచుకుంది. 2-1తో అయిన సిరీస్ ముగించాలని వెస్టిండీస్ పోరాడుతోంది. అయితే 2025 జూలై 12 నుంచి జమైకాలోని సబీనా పార్క్ లో నామమాత్రంగా జరుగుతున్న 3వ టెస్ట్ ఆసక్తికరంగా జరుగుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వివాదాస్పద నిర్ణయంపై ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ తో వాగ్వాదానికి దిగాడు. ఇప్పటికే పోటాపోటీగా జరుగుతున్న టెస్ట్ హిట్ ని ఇది మరింత పెంచింది. అయితే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 225 పరుగులకి ఆల్అౌట్ అయింది. తర్వాత వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో 15 పరుగుల వద్ద వెస్టిండీస్ బ్యాటర్ జాన్ కాంబెల్ మిడ్ ఆన్ లో ఉన్న కమిన్స్ వైపు షాట్ ఆడాడు. అప్పుడు కాంబెల్ ను రన్అట్ చేయడానికి కమిన్స్ బంతిని స్టంప్స్ పైకి విసిరాడు. రీప్లేలో గ్రీజు దాటిన తర్వాత కాంబెల్ బ్యాట్ బౌన్స్ అయిందని తేలింది. ఇది క్లోజ్ కాల్ గా మారింది. అయితే ఆస్ట్రేలియన్లు అపీల్ చేయలేదని భావించిన అంపైర్ నితిన్ మీనన్ ఆ నిర్ణయాన్ని థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేయలేదు. దీంతో కమిన్స్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. మీనన్ తో వాగ్వాదానికి దిగాడు. నేను అపీల్ చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి, మీరు ఒకసారి చెక్ చేయడానికి ఏమైంది అని కమిన్స్ అంటున్న మాటలు వినిపించాయి. వాస్తవానికి ఈ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బ్యాటర్స్ అందరూ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. కాంబెల్ మాత్రమే 36 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. రన్అట్ మిస్ అవడంతోనే అతడు ఈ స్కోర్ చేసే అవకాశం వచ్చింది.